హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ఓపెన్ డిగ్రీ బుక్స్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. మనం ఓపెన్ డిగ్రీ బుక్స్ అని లైట్ తీసుకుంటే మాత్రము చాలా క్వశ్చన్స్ మిస్ అవుతాం. ముఖ్యంగా యూజీసీ నెట్ సెట్లో ఒక్కొక్క బుక్లో నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. యూజీసీ నెట్లో అయితే చాలా డెప్త్గా క్యారెక్టర్స్ గురించి, అలాగే కొన్ని క్వశ్చన్స్ చాలా క్రిటికల్గా అడుగుతున్నారు. సో అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ నాకు తెలిసి మాత్రము ఈ ఓపెన్ డిగ్రీ బుక్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఈ ఓపెన్ డిగ్రీ బుక్స్లో లెసన్ వచ్చేసి భాషా లిపి వర్ణమాల. ఏంటి, మొట్టమొదటి భాగం భాషా లిపి వర్ణమాల. ఇందులో ప్రవేశిక, దీన్ని అంతగా ఏమి ఇంపార్టెంట్ లేదు. భాషా లిపి వందల ఏండ్లకు పూర్వము వానర జాతి నుండి ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన ఆంథ్రోపాయిడ్ ఏస్ అనే తెగ ఒకటి ప్రకృతి పరిణామాలకు అనుగుణంగా సర్దుబాటులతో వెనక కాళ్ళపై నిటారుగా నిలిచి నేలపై తిరిగాడే శక్తిని పొందిందని, ముందు కాళ్ళు చేతులను వేరువేరు పనులు చేయగల శక్తివంతమైన సాధనాలుగా రూపొందించాయని, ఆదిమ మానవులు మూలాలు ఆంథ్రోపాయిడ్ తెగలో అభివృద్ధి క్రమంలో ఉన్నాయని సహజ శాస్త్రజ్ఞులు నిరూపించారు. ఏ తెగలో ఉన్నాయని? ఆంథ్రోపాయిడ్ తెగలో ఉన్నాయని శాస్త్రజ్ఞులు నిరూపించారు. నెక్స్ట్ వచ్చేసి ఆదిమ మానవులు కాళ్ళు చేతులు మాత్రమే కాదు, వాటితో పాటు మెదడు కూడా వికసించింది. చేతులతో పనులను చేస్తూ వివిధ పదార్థాలను గుణధర్మాలను అర్థం చేసుకోవడం వీలైంది. ఈ క్రమంలో శ్రమశక్తి ఎక్కువ అయింది. సమిష్టి కృషికి అది దారితీసింది. సమిష్టి రక్షణ, సమిష్టి ఆనందంతో కూడిన సామూహిక జీవనం ఏర్పడింది. ఇది క్రమంగా సామాజిక జీవితంగా పరిణమించింది. ఈ పరిమాణము ఉత్పత్తిలో వచ్చిన అభివృద్ధిని అనుసరించి జరిగిందని మోర్గాన్ వంటి వారి పరిశోధనలు నిరూపించాయి. వినియోగానికి సిద్ధంగా ఉన్న ప్రకృతి ఉత్పిదితాలు, ఆకులు, పండ్లు, కూరలు, తృణధాన్యాలు మొదలైన వాటిని జంతువులు అనుభవించడం దగ్గరి నుండి ప్రారంభించి, అందుకు సహాయపడే సాధనాలు తయారు చేసుకోవడము దగ్గర నుండి ప్రారంభించి, క్రమంగా పశువులను మజ్జిగ చేసుకొని పెంచడం, భూమిని సాగు చేసి పంట తీయడం వరకు, తద్వారా సంపదను అభివృద్ధి పరచడం వరకు సమాజం పరిణామం చెందింది. దీనితో ముడిపడి భాష అభివృద్ధి చెందింది. భాషకి మూలస్థానం స్వరపేటిక. జంతుజాలానికంతటికీ స్వరపేటిక ఉంటుంది. ప్రతి జంతువుకు తన ఉనికిని చాటే ధ్వని చేయగల శక్తి ఉంటుంది. కాకి కావు కావుమని, పిల్లి మ్యావ్ మ్యావ్ అని, కుక్క బౌ బౌ అని ఇలా ధ్వని చేస్తూ తమ ఉనికికి పరిమితి ఉద్రేకాలను వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే. ఈ విధమైన ఒట్టి అరుపుల స్థాయి నుండి అపరిమితమైన ధ్వనులు చేయగల శక్తితో మానవ స్వరపేటిక వికసించింది. మిగిలిన జంతు జాతుల నుండి మానవులు విశిష్టంగా వేరుపరిచే నాలుక పదునెక్కి నోరు శబ్దోచ్చారణలో స్పష్టతను సాధించగలిగింది. ఇది మానవుల ప్రధాన విజయం అంటారు. సమాజ శాస్త్రవేత్తలు పసిపిల్లలు నెలకు మాటలు నేర్చుకున్నట్లు ఆదిమ మానవులు శబ్దాలలో మాటలు నేర్చుకున్నారు. ఇలా భాషలు అవతరించాయి. మనోభావాలు, అనుభవ జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవలసిన సామాజిక అవసరం నుండి అవతరించింది భాష. భాషకి తొలి రూపం సంజ్ఞ. ముఖ అవయవాల విరుపు, వినియోగం, చేతులు ఊపడము, కదలికలు సంజ్ఞలో ప్రధానం. కనుబొమ్మల విరుపు, తల ఎగరవేయడము, బొటనవేలు పైకి ఉంచి పిడికిలి బిగించడం మొదలైన సంజ్ఞల ద్వారా అనిష్టత, ధిక్కారం, ప్రశ్న వంటి భావాలను వ్యక్తపరచుకోవడము నిత్య జీవిత వ్యవహారంలో ఉన్నది. చెవిటి వారి మధ్య భాష వినిమయానికి సంజ్ఞలే భాషే సాధనం. టీవీలో వచ్చే బదిరులకు వార్తలు చూడండి, మీకీ విషయము తెలుస్తుంది. సంజ్ఞల ద్వారా భావాన్ని చెప్పదలుచుకున్న విషయాన్ని వినిమయం చేయగల నైపుణ్యము పరీక్షలు కూడా టీవీ కార్యక్రమాల్లో గమనించే ఉంటారు. సంజ్ఞ భాషకు తొలి రూపం అనడానికి ఇవన్నీ నిదర్శనాలే.
సంజ్ఞలు సహకారంగా కంఠధ్వనులు రావడం తర్వాత దశ. కంఠధ్వని సంకేతాలు నిర్దిష్ట రూపం తీసుకుంటూ సంజ్ఞలు క్రమంగా మాటకి సాయంగా ఉండే రెండవ స్థానానికి చేరుతాయి. అయితే నోటి మాటకు సంజ్ఞలకి ఉండే అనుబంధం విడదీయరానిది. సంజ్ఞలు లేకుండా నోటి మాట సంపూర్ణంగా అర్థం కాని స్థితి కూడా ఉంటుంది. కంఠధ్వనులు వైవిధ్యభరితంగా ఉంటాయి. మానవుని శరీరంలో వాగింద్రియాల తోడ్పాటు వలన ఇవి ఉత్పన్నం అవుతున్నాయి. వాగింద్రియాలు అంటే వాక్కు సంబంధించిన అవయవాలు. పెదవులు, దంతాలు, నాలుక, కొండనాలుక, ముక్కు లోపలి భాగం, దవడలు మొదలైనవి. వాగింద్రియాలంటే వాక్కు సంబంధించిన అవయవాలు. పెదవులు, దంతాలు, నాలుక, కొండనాలిక, ముక్కు లోపలి భాగము, దవడలు మొదలైన వాటిని ఏమంటారు? వాగింద్రియాలు అంటారు. వాటితో సంబంధంలో కంఠధ్వనులు ఈ భిన్నత్వం ఏర్పడుతుంది. వాక్కు కారణమవుతున్న ఈ అవయవాల స్థానం కరణం అని రెండు విధాలుగా పేర్కొంటారు. ఏంటివి? ఈ ఈ వాగింద్రాలను రెండు విధాలుగా స్థానం, కరణం అని రెండు విధాలుగా పేర్కొంటుంది. స్థానం అంటే కదలనివి, కరణం అంటే కదిలేవి. ఈ విధమైన అవయవాల్లో ఏ ఒక్కదానికో మరొక అవయవము స్పర్శ వల్ల కలిగే ధ్వని ఒకదానికొకటి భిన్నంగా ఉండడం సహజమే. రెండు పెదవులు సంపూర్ణ స్పర్శ వల్ల ఉత్పన్నమయ్యేది ప, ఫ, బ, బ వంటి ధ్వనులకు నాలుకపై దంతాల వెనుక ఉండే ఉబ్బెత్తు భాగాన్ని స్మరించినప్పుడు ఉత్పన్నమయ్యే లా, సా వంటి ధ్వనులకు ఉండే తేడాను గమనించవచ్చు. ఇలాంటివి అనేకం. వీటిని వేరువేరుగా గుర్తించి చూపడానికి సంకేతాలను నిర్ధారించే క్రమమే వర్ణమాల రూపొందించడానికి కారణమైంది. ధ్వని సంకేతాక్షరాలు నిర్ణయం లిపికి క్రమంగా సాహిత్య రచనకి దోహకారిగా అవుతుంది. భాష ప్రప్రదంగా వాగ్రూపంలో ఉంటుంది. వాగ్రూప భాషతోనే వందల వేల సంవత్సరాలు మానవ భావ వినిమయం, వ్యాపారం నడిచింది. వాగ్రూప భాషను వ్రాయడానికి మొదలుపెట్టినప్పుడు అది వాంగ్మయం అయ్యింది. భాషకు వక్త, శ్రోత ఇద్దరి అవసరం ఉంది. వాగింద్రియాలు ప్రధాన వ్యాపారం వాగుత్పత్తి కాదు, శ్వసనం అంటే ఊపిరి పీల్చడం, ఆహారం స్వీకరించడం వాటి ముఖ్య వ్యాపారం. ఇది సర్వసాధారణమైన జంతు లక్షణం. ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తూనే మానవులు విశిష్ట లక్షణము బాష్పించడం కూడా చేస్తారు. గాలిలోనికి పీల్చి తర్వాత అది వెలికి నిర్గమించేటప్పుడు ఈ ప్రహాస గతిలో ముఖ సంబంధ అవయవాలు కదిలించబడి మార్పు చెంది ధ్వనులని ఉత్పన్నం చేస్తాయి. కనుక శ్వాస ప్రహాసం గట్టిగా ఉంటేనే భాష ధ్వనుల ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ విధమైన భాషా ధ్వనులకు సాంకేత అక్షరాలు ఏర్పడి లేఖన ప్రక్రియ ప్రారంభం కావడానికి పట్టిన కాలం సుదీర్ఘమైంది. మానవ సమాజాలన్నిటికీ భాషే ఉంది, కానీ వాటిల్లో కొన్ని భాషలకి మాత్రం లిపి ఉంది. నోటితో చేసే ధ్వనులు రూపంలో ఉండే భాషకు చేత్తో గీసే గుర్తులు, వ్రాసే గుర్తులు కల్పించుకొని ఊహాశాలిత్వం నుండి అభివృద్ధి చెందింది. ధ్వనికి సంకేతాలు, అక్షరాలు వ్రాసే లిపి ఇప్పుడు మన వినియోగంలో ఉంది. కానీ ఈ దిశకు చేరుకోవడానికి ముందర జరిగిన అనేక ప్రయోగాలు ఉన్నాయి చరిత్రలో. వాటిలో చిత్రలిపి ముఖ్యమైనది. రకరకాలుగా ఉన్న బొమ్మలను రాళ్ల మీద గీయడము కానీ, చెక్కడం కానీ చిత్రలిపి అవుతుంది. చిత్రలిపి అంటే ఏంటి? రకరకాలుగా ఉన్న బొమ్మలను రాళ్ల మీద గీయడం కానీ, చెక్కడం కానీ చిత్రలిపి అనపడుతుంది. చిత్రాలు ధ్వని సంకేతాలుగా ఒక ప్రధాన పాత్ర వహించి దశ అనేక దేశ భాషల్లో ఉంది. భారతదేశంలో హరప్ప, మొహంజోదార్ నాగరికతలో చిత్రలిపి కనపడుతుంది. చిత్రలిపి ఎందులో కనపడుతుంది? హరప్ప, మొహంజోదార్లో కనిపిస్తుంది. చైనా వారి తొలి లిపి రూపం కూడా చిత్రలిపి అని తెలుస్తుంది. చిత్రలిపికి మరో పేరు ఇకోనిన్ లిపి. చిత్రలిపికి కంఠధ్వనితో కాక భావంతో సంబంధం ఉంటుంది. చిత్రలిపికి దేంతో సంబంధం ఉంటుంది? కంఠలిపితో కాక భావంతో సంబంధం ఉంటుంది. రాళ్ల మీద రాసే ఈ చిత్రలిపి నాగరికత ఆరంభానికి మంచి పరీక్ష అంటారు.
నెక్స్ట్ వచ్చేసి లిపి మానవ సమాజంలో అభివృద్ధికి వేగవంతం చేసింది. ధ్వని రూపంలో ఉండే భాష వినిమయం వక్తకు శ్రోతకు మధ్య ముఖాముఖిగా జరుగుతుంది. మరొక స్థలానికి మరొక కాలానికి ఆ జ్ఞానం అందదు. అంటే ధ్వని రూపం భాష వినిమయానికి ప్రయోజనం పరిమితమైంది, తాత్కాలికమైనది. చిత్రలిపి రాళ్ల మీద చెక్కబడడం కారణంగా స్థిరత్వాన్ని పొందింది. కాలాంతరాలలో కూడా దానిని చదివే అవకాశం, ఆనాటి మానవుల ఆంక్షలు, అంతర్యాలు తెలుసుకునే అవకాశం మనకు లభించింది. హరప్పా మొహంజోదార్ తవ్వకాలలో బయలుపడిన చిత్రలిపి కానీ, తెలుగులో 2-3 శబ్దాల నుండి శాసనాల్లో స్థిరపడి కనిపించిన లిపి కానీ ఆ రకమైన అధ్యయనాలకు అవకాశమిచ్చినవి. తాటాకుల మీద రాయడం, కాగితాన్ని కనుకొని సిరాతో దాని మీద రాయడం మొదలైన ప్రక్రియలు లిపి సాంప్రదాయంలో అభివృద్ధికర అంశాలు. జ్ఞాన వ్యాప్తిని విస్తృతం చేశాయి. ఇవి శాసనాల వలె స్థిరమైనవి కాక, ఇవి సులభంగా ఒకే చోట నుంచి మరొక చోటికి ప్రయాణించగలిగాయి. శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో కాగితం సిర అనేది ప్రస్తావించబడింది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో కాగితం సిర అని ప్రస్తావించబడింది. మన క్వశ్చన్ అడుగుతుండొచ్చు, కాగితం సిర అని ఎక్కడ ప్రస్తావించబడింది అంటే శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో కాగితం సిర అని ప్రస్తావించబడ్డాయి. తాళపత్రాలపై గంటంతో రాయడము, కాగితంపై సిరాలో ముంచి కలంతో రాయడం అనే పద్ధతులు లిపి పరిమాణంలో 15వ శతాబ్దం నాటికి చోటు చేసుకోవడానికి నిదర్శనం ఇది. ఎన్నో శతాబ్దంలో? 15వ శతాబ్దంలో. అచ్చు యంత్రంలో కనుగొన్న తర్వాత లిపి ప్రయోజనం మరింత విస్తరించింది. అధిక సంఖ్యాకులైన ప్రజలకు జ్ఞానాన్ని, సంపదని అందుబాటులోకి తెచ్చింది. ఒక తరం వారు తమ తరంలో సంపాదించిన విజ్ఞానాన్ని తర్వాత తరం వాళ్ళకి అందించే ఉత్తమమైన సాధన లిపి. అందువలనే లిపి లేని సమాజాల కన్నా లిపి ఉన్న సమాజాలు అభివృద్ధికర దశలో ఉంటున్నాయి. అశోకుని కాలం నాటి లిపి అండి ఇది. అశోకుని కాలం నాటి లిపి ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి వర్ణం. కంఠధ్వనులకు గుర్తులుగా అభివృద్ధి చెందిన వర్ణాలు. వర్ణాలు అభివృద్ధి క్రమానికి ఒక సుదీర్ఘ కాల చరిత్ర ఉంది. ధ్వనులు కొన్ని ముఖ్యమైనవి, కొన్ని ముఖ్యం కానివి ఉన్నాయి. అర్థభేదాన్ని కలిగించే ధ్వనులే ప్రధాన ధ్వనులు. చూడండి, ఇక్కడ ధ్వనులు అర్థభేదాన్ని కలిగించే ధ్వనులే ప్రధాన ధ్వనులు అంట. కంప, గంప, కోడలు, గోడలు, తగ్గు, దగ్గు. ఇవి కూడా చాలాసార్లు యూజీసీ నెట్లో అడిగారండి. జంట పదాలు ఉన్నాయి. అర్థభేదాన్ని కలిగించే ధ్వనులు ప్రధాన ధ్వనులు. కంప, గంప, కోడలు, గోడలు, తగ్గు, దగ్గు వంటి జంట పదాలు ఉన్నాయి. ఒకే రకంగా వినిపిస్తాయి లేదా అనిపిస్తాయి, కానీ ప్రతి జంటలో మొదటి వర్ణం ఉచ్చారణలో శ్వాసనాద భేదం వల్ల అర్థభేదం కూడా కలుగుతుంది. ఆ ప్రాథమిక భేదం వల్ల ఆ జంట పదాలు వేరువేరు వస్తువుల గురించి చెప్పునట్లు అర్థం అవుతుంది. ఇలా అర్థభేద కారకమైన ధ్వనులే ప్రధాన ధ్వనులని, వాటిని వర్ణం అని వ్యవహరించాలని భాషా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఏంటిది? ఇలా అర్థభేద కారకమైన ధ్వనులే ప్రధాన ధ్వనులని, వాటిని మనం వర్ణం అని వ్యవహరించాలని భాషా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఇక ఈకారం, కారం, కారం, కర్మ, కర్మ వంటి జంట పదాలు ఉన్నాయి. ఈ జంట పదాలు మొదట వర్ణం వేరుగా ధ్వనిస్తుంది, కానీ వాటి అర్థంలో మార్పేమీ లేదు. అందువలన ఇవి అప్రధాన ధ్వనులని అన్నారు. ముఖ్యమైన ధ్వనినే వర్ణం అనాలని నిర్ధారించారు. ముఖ్యమైన ధ్వనినే వర్ణం అనాలని నిర్ధారించారు. కాబట్టి ధ్వనులన్నిటినీ వేరువేరుగా వర్ణం నిర్ణయం జరగదు. ప్రధాన ధ్వనులకు ప్రధాన ప్రత్యేక లిపి చిహ్నాలు నిరూపించబడ్డాయి. అప్రధానమైన ధ్వనులకు ప్రత్యేక చిహ్నాలు లేవు. ముఖ్యమైన ధ్వని చిహ్నాలతోనే అవి కూడా వ్యవహరించబడుతున్నాయి. వర్ణం అంటే
కొన్ని ధ్వనుల సముదాయం. ఇది కూడా ఇంపార్టెంట్. వర్ణం అంటే ఏమిటి? కొన్ని ధ్వనుల సముదాయం. ఉదాహరణకి బొమ్మ అనే మాట చూడండి. ఇందులో బూ ప్లస్ ఓ ప్లస్ మో ప్లస్ ము ఈజ్ ఈక్వల్ ఆ అనే 5 వర్ణాలు ఉన్నాయి. బూ ప్లస్ ఓ కలిపి బో అయింది. ము ప్లస్ ము ప్లస్ ఆ అయింది కలిసి మా అయింది. బో ఒక అక్షరం, మా మరొక అక్షరం. ఆ 2 అక్షరాలు కలిపి బొమ్మ అనే పదం ఏర్పడింది. బూ ప్లస్ ఓ అనే 2 వర్ణాల ధ్వనులకు సంకేతం కనిష్టాంశం. కనుకనే భావ ప్రకటన వ్యవస్థకు చెందిన కనీస శబ్దాంశం వర్ణం అని చెప్పవచ్చు. అంటే భావ ప్రకటనకి వ్యవస్థకు చెందిన కనీస శబ్దాంశం వర్ణం అని చెప్పవచ్చు. వర్ణమాల పరిణామం. వర్ణ నిర్ణయము కనిష్ట పదయుగళాల ఆధారంగా జరుగుతుంది. పడు, పాడు, మను, మాను వంటి పదయుగళాలు అంటే పదాల జంట. ఇవి 2 పదాలు అనడానికి ఆ రెండిటికి ఉచ్చారణ భేదం, అర్థభేదం ఉండడం కారణాలు. ఆ భేదం పరిమితమైంది. పడు, పాడులో భేదం ఒక దీర్ఘానికి సంబంధించిందే కదా. అందువల్ల ఇవి కనిష్ట పదయుగళాలు. దీర్ఘానికి సంబంధించిన భేదం ఉండడం వల్ల ఇవి కనిష్ట పదయుగళాలు. ఒక విధమైన కనిష్ట పదయుగళాలలో అర్ధభేదక సూచకాలు పదాదిగా ఉండడం పడు, పాడు వంటి కనిష్ట పదయుగళాలు గుర్తించవచ్చు. అక్క, నక్క వంటి పదయుగళాలలోని ఈ కోవలోవే. ఇట్లా కాక పదాంత, పద మధ్య ధ్వని భేదాలు కూడా వర్ణ నిర్ణయంలో పరిగణలోకి వస్తాయి. ఇలా నిర్ధారించబడిన వర్ణాలకి లేఖన చిహ్నాలు ఏర్పరచటమే వర్ణమాల. శాసనాలు, లిఖిత సాహిత్యం ఆధారంగా వర్ణమాలలు తెలుగులో ఏ పరిమాణాలు పొందుతూ వచ్చింది భాషా శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పారు. క్రీస్తు పూర్వం 200, క్రీస్తు శకం 600 మధ్య కాలంలో బండిరాకారం ప్రత్యేక వర్ణంగా ఉందని గుర్తించారు. ఎన్నోది? క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 600 మధ్య కాలంలో బండిరాకారం ప్రత్యేకంగా ఉందని గుర్తించారు. క్రీస్తు శకము 7-9 శతాబ్దాల మధ్య కాలంలో అరసున్న కొత్త ధ్వనిగా స్వతంత్రంగా మొలకెత్తింది. అరసున్న ఎప్పుడు మొలకెత్తింది? 7-9 శతాబ్దాల మధ్య కాలంలో మొలకెత్తింది. బండిరాకారము వర్ణత్వము కోల్పోవడం కూడా జరిగింది. నెక్స్ట్ ప్రాచీన కాల లిపి. క్రీస్తు పూర్వము 1399 మధ్య కాలంలో వచ్చిన దాదాపు 2000 తెలుగు శాసనాలను బట్టి వర్ణాలను ఈ కింది విధంగా గుర్తించారు. ఇవి అచ్చులు, అల్లులు. అచ్చులు 10 ఉన్నాయి. ఎన్నున్నాయి అచ్చులు? 10 ఉన్నాయి. భూవర్ణం శాసనాల్లో రీగాను, రూగాను మారి కనపడుతుంది. ఇక్కడ భూవర్ణం అంట శాసనాల్లో రీగాను, రూగాను మారి కనపడుతుంది. ఐ, అప్, ఔ లాగా కనపడతాయి. హల్లులు 32. చ, జాలకి మహాప్రాణాక్షరాలు ఒత్తులు గలవని కనిపించవు. కావర్గము, జ్ఞావర్గము, చావర్గంలో నీ అన్న వర్ణాలు కూడా లేవు. హల్లులను 5 వర్గాలుగా చేసి చెప్పారు. కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం. హల్లులను ఎన్ని వర్గాలుగా చేశారు అంటే 5 వర్గాలుగా చేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి వీటిలో ప్రతి వర్గము చివర ఉన్న జ్ఞ, ఇని, నా, నా, అన, నా, మా అనే వర్ణాలు ఆ వర్ణంలో 5వ సంఖ్యలో ఉన్నాయి. అందువలన వాటిని వర్గ పంచాక్షరాలు అంటారు. వీటికి బదులుగా అనుస్వారం అంటే పూర్ణ బిందువు నిండు సున్నా వ్రాయడం 1100 నుంచి 1399 మధ్య కాలంలో స్థిరపడింది. అందుకే ఈ కాలపు వర్ణమాలలో జ్ఞ, ఇని స్వతంత్ర వర్ణాలుగా కనపడవు. నా, నా, మా పదాది పద మధ్యలో స్వతంత్ర వ్యవహారంతో ఉన్నాయి. కనుకనే అవి
మాత్రమే వర్ణాలుగా పేర్కొనబడ్డాయి. బండిరాకారము సంఖ్యావాచకాల్లో మాత్రమే కనపడుతుంది. ప్రాణాక్షరాలు ఖ, గ, చ, జ, ట, డ, ద, ద, ప, బ తెలుగు వర్ణాలు కావు. ఇంద్వార భాషా పదాల ద్వారా తెలుగులో చేరాయి కనుక వీటిని మినహాయిస్తే తెలుగు హల్లులు ఖ, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ, న, మ, య, ర, ల, వ, స, 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 న, ల 19 మాత్రమే 1600 నుండి 1899 మధ్య కాలపు శాసనాలను బట్టి గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సంఖ్యావాచకాల్లో మాత్రమే మహాప్రాణాక్షరాలు కనిపిస్తాయి. మహాప్రాణాక్షరాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే సంఖ్యావాచకాల్లో మాత్రమే మహాప్రాణాక్షరాలు కనిపిస్తాయి. అచ్చులలోని ఐ, ఔలు సంస్కృత పదాల ద్వారా వచ్చినవే కానీ ప్రత్యేక వర్ణాలుగా తెలుగులో వాటికి వినియోగం ఈ కాలపు శాసనాల్లో కనపడదు. ఐ, ఔలంట సంస్కృత పదాల ద్వారా వచ్చినవే కానీ ప్రత్యేక వర్ణాలుగా తెలుగులో వాటికి వినియోగము ఈ కాలపు శాసనాల్లో కనపడదు. అలాగే అనుస్వరము, పూర్ణ బిందువుకు కూడా ప్రత్యేక వర్ణంగా గ్రహించే ఆధారాలు లేవు. జ్ఞ, ఇని సంయుక్త హల్లులలో మాత్రమే కనిపిస్తాయి. వాటికి ప్రత్యేక వర్ణత్వము పరిమితమే. అయితే 11, 15వ శతాబ్దాల మధ్యకాలపు కావ్య భాషలో మాత్రం శాసనాలు 10 అచ్చులకు అదనంగా రు, రు, లు, లు అనే 4 వర్ణాలు తోడై కనిపిస్తాయి. హల్లులు కా వర్గం 5, చ వర్గం 5, ట వర్గం, తా వర్గం, పా వర్గం మరొక 10 మొత్తం 35 కావ్య భాషలో కనిపిస్తాయి. నన్నయ్య నుండి శ్రీనాథుడి వరకు 500 సంవత్సరాల కాలం మీద ఉన్న కవుల రచనలు భాష ఆధారంగా అచ్చులు 14, హల్లులు 35 కలిపి 49 వర్ణాలుగా గుర్తింపబడ్డాయి. ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవలసింది రు అచ్చులు, మహాప్రాణాక్షరాలు, హల్లులు సంస్కృత సమానాలైన పదాల ద్వారా తెలుగులోకి ప్రవేశించాయి. ఆ, ఈ, ఆ, ఊ వర్ణాలు సన్నిహితంగా ఉచ్చరించబడినప్పుడు ఏకవర్ణ స్ఫూర్తి కలిగి ఐ, ఔలుగా వినబడుతుంది కానీ అవి భాషకి సహజ ధ్వనులు కావు. ఇంతకు ముందే అనుకున్నట్లు జ్ఞ, ఇని వాటి వర్ణాక్షరాలకు ముందే వస్తాయి. అలాగే సంయుక్త వర్ణాలను ఉంటాయి. వ్యస్తంగా వాటికి ప్రయోగం లేదు. వర్గ అనునాసికము అనుస్వరంగా రాయబడుతుంది తప్ప అనుస్వరము ప్రత్యేక వర్ణం కాదు. తెలుగులో విసర్గ అంటే శ్వాస ఆకారం పదమధ్యలో వినియోగపడుతుంది. దీన్నే వర్ణాంతరంగా కూడా ఆకారానికి సవర్ణంగా చెప్పుకో. రా, బండిరా, రేప, శకట, రేపలు నన్నయ్య భాషలో భిన్న వర్ణాలుగా ఉన్న క్రమంగా ఈ రెండిటి మధ్య విలక్షణ వర్ణోచ్చారణ జారిపోయింది. 15వ శతాబ్దానికి బండ్రాకారం భాషలో పూర్తిగా లోపించింది. క్ష కూడా వర్ణమాలలో చివరిదిగా ఉండడం గమనించవచ్చు. కానీ క్షకారము సంయుక్తాక్షరమే కానీ వ్యవస్థా వర్ణం కాదు. అందులో కాకారానికే ప్రాధాన్యం. తెలుగు వర్ణమాల భిన్న అభిప్రాయాలు. తెలుగు భాషకు అక్షరాలు 56 అన్నది ప్రస్తుతం అభిప్రాయం. ఇవి 18 అచ్చులు. ఇవి మొత్తం 56. హల్లులన్నీ అచ్చుల సహాయంతో ఉచ్చరించబడుతున్నాయని గ్రహించి కు, ఆ, క, గు, ఆ, గ ఈ విధంగా అన్నమాట. అచ్చులలో రు, లుల్లు అనే వాటి ఉచ్చరణలో హల్లులను రా, లా అనే వాటి ఉచ్చరణ ఉత్వము చేరుకుంటే ఒకే రకంగా ఉంటాయి. భాష వినిమయంలో ఆ అచ్చులకి ఈ హల్లులకి భేదము కానరానందున అర్థభేద ప్రసక్తి లేకపోవడం వల్ల ప్రధాన ధ్వనులకే వర్ణాలు అనే సూత్రము వలన రు, లులను వర్ణమాల నుండి తప్పించడం జరిగింది. సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మాటల్లో మాత్రమే ఈ వర్ణాలు ఉండడం కూడా ఇందుకు కారణం. ఋషి, ఋతువు, కృష్ణుడు వంటి మాటల్లో ఋత్వం యథాతథంగా లిపిలో చూపిస్తున్నప్పటికీ
ఈ సాంప్రదాయాన్ని ఉచ్చారణ ప్రమాణంగా తిరస్కరిస్తున్న వాళ్ళున్నారు. ఉప్పల ఉప్పల లక్ష్మణరావు 'దష్ట కుష్ట కృష్ణుడు' అనే వ్రాసాడు తన బతుకు పుస్తకంలో. ఇక్కడ కూడా గుర్తుంచుకోండి. ఉప్పల లక్ష్మణరావు దుష్ట కుష్ట కృష్ణుడు అనే వ్రాసాడంట తన ఏ పుస్తకంలో, బతుకు పుస్తకంలో. అనే స్వీయ చరిత్రలో ఏమైనా వర్ణమాలలో ఇప్పుడు రూరు లూలులకు పెద్దగా వాడకం లేదు. నెక్స్ట్ వచ్చేసి హల్లులలో కా వర్ణంలోని జ్ఞా చ వర్ణంలో ఇని సంస్కృత మాటలలోని ధ్వనులకు సంకేతాలు కనుక తెలుగు వర్ణమాలలో వాటి అవసరం ఏముందన్న ప్రశ్న వచ్చింది. తత్ఫలితంగా ఆ రెండింటిని కూడా వర్ణమాల నుండి మినహాయించడం జరిగింది. అట్లాగే చాకారం జకారం ఉచ్చారణలో వివిధ సందర్భాల్లో వచ్చే వైవిధ్యాన్ని సూచించడానికి చా జాలు దంతవ్యాలు వర్ణమాలలు ఉన్నాయి. చాప చదువు వంటి పదాలు చాకారం ధ్వనికి, చిరుత చుక్క వంటి పదాలను చకార ధ్వనికి తేడా ఉచ్చారణ ఉంటుంది. అయితే ఆ తేడాను చూపడానికి అదనంగా 2 వర్ణాలు అవసరం లేదంటారు. 4 వర్ణాలను రూపొందించడం జరిగింది. అది అనవసరమనే అభిప్రాయం ఉంది. అప్పుడు చ జాలను రెండింటినే ప్రాతిపదికలుగా తీసుకొని ఆ ఉ ఓ ఓ ఔలతో కూడినప్పుడు దంత్య ఉచ్చారణతోనూ ఈ ఏలతో కూడినప్పుడు తాళవ్య ఉచ్చారణతోనూ ఉంటాయని గుణింతం రాసేటప్పుడు దంత్య ఉచ్చారణ సూచికంగా అంటే ఈ గుర్తును పెట్టుకుంటే సరిపోతుందని భావించారు. ఈ క్రమంలో వర్ణమాల నుండి ఈ చాజాలను మినహాయింపబడ్డాయి. ఈ గుర్తు ఉన్న చాజాలను మినహాయింపబడ్డాయి అంట. ఒకవేళ అలా పలకాలి అనుకుంటే ఈ గుర్తు పెట్టుకుంటే సరిపోతుందని భావించారు. ఇవి మనకి మన యూజీసీ నెట్లో అడిగారండి ఈ క్వశ్చన్. ఇక్కడ నుంచి ఇక్కడ ఇదే అడిగారు. వీటిని ఏమంటారని అడిగారు. హల్లులలో రాను సాధు రేపమని, బండిరాను శకట రేపమని అంటారు. బండిరాకు బండి రా అనే వ్యవహారంలో ఉచ్చారణ భేదం లేకుండా 2 వర్ణాలు ఎందుకుండాలి? వాటిలో తేడాను చెప్పడానికి సాధు శకటం విశేష పదాలను ఎందుకు వాడాలి అనే ప్రశ్న ఉంది. ప్రాచీన కాలపు కావ్య భాషలో బండిరాకారానికి ప్రత్యేకమైన స్థితి ఉంది. కానీ ఇప్పటికీ భాషలో ఎవరో తప్ప దీనిని ఉపయోగించడం లేదు. ప్రత్యేకంగా అది భాషలో నిర్వహించే ప్రయోజనం లేనందువలన బండిరాకారం వర్ణమాల నుండి జారిపోయింది. ఇక హల్లులలో మిగిలిన మరొక వర్ణం క్ష. దీనికి ప్రత్యేక వర్ణ ప్రతిపత్తి అంగీకరించరు. దీనికంట ప్రత్యేక వర్ణం అనేది అంగీకరించరంట. సంయుక్తాక్షరం దానిని భావిస్తారు. మిగిలిన అనేక సంయుక్తాక్షరాల వలనే అది వ్యవహారంలో ఉంటుంది తప్ప ప్రత్యేకంగా వర్ణమాలలో దీనికి స్థానం ఇయ్యనక్కరలేదన్న అవగాహన కారణంగా అది వర్ణమాల నుండి జారిపోయింది. ఆ విధంగా రూరు లుల్లు ఇని జ్ఞ చ జ క్ష బండిర మొత్తం 10 అచ్చుల నుండి 4 హల్లుల నుండి 6 వర్ణాల వర్ణమాలలో అదనపు బరువుగా భావించబడ్డాయి. వాటిని మినహాయించి తెలుగు వర్ణమాల 46 అక్షరాలు ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి అయితే బాల వ్యాకరణకర్త ఎవరు? చిన్నయ్య సూరి తెనుగునకు వర్ణములు 36 అని మాత్రమే చెప్పాడు. ఎన్ని? తెనుగునకి వర్ణములు 36 అని మాత్రమే చెప్పాడు. ఆయన పేర్కొన్న అచ్చులు 14. రూరు లుల్లులు లేవు. హల్లులు 22. మహా ప్రాణాక్షరాలను ఆయన ప్రత్యేక వర్ణాలుగా గుర్తించలేదు. ఇక్కడ అచ్చులు 14 అని చెప్పాడు చిన్నయ్య సూరి, హల్లులు 22 అని చెప్పాడు. ఇవి సంస్కృతం నుండి వచ్చిన మాటల్లో ఎక్కువగా ఉండడం అందుకు కారణం కావచ్చు. షాలు క్ష బండిర కూడా ఈ వర్ణమాలలో లేవు. రూరు లాలాలతో పాటు షావర్ణం కూడా తెలుగులోకి వచ్చిన సంస్కృతం మాటల్లో మాత్రమే కనిపించడం క్ష సంయుక్తాక్షరం కావడం అందుకు కారణం కావాలి.
రా బండిరాలకు ఉచ్చారణ భేదం లేకపోవడాన్ని, బండిరా వర్ణ ప్రయోగాలు ఎక్కువగా లేకపోవడాన్ని ఆయన కూడా గుర్తించాడని అనుకోవాలి. అందువలన బండిరా వర్ణాన్ని కూడా సూరి వర్ణమాలలో చేర్చలేదు. తాళవ్య చ జాలతో పాటు దంత్య చ జాలను కూడా ఆయన వర్ణమాలలో చేర్చడం మాత్రమే విమర్శకు గురైంది. హల్లుల నుండి ఆ రెండిటిని కూడా తొలగిస్తే చిన్నయ్య సూరి చెప్పిన వర్ణములు 34 అవుతాయి. అత్యంత సూక్ష్మమైన భేదాలు మాత్రమే ప్రాతిపదికలుగా ధ్వనులకు సాంకేతిక సంక్షిప్త రూపంలో ఉన్న వర్ణమాల ఇది. వర్ణాలు 36 అయినా, 46 అయినా, 56 అయినా అపరిమిత భాషా వ్యవహారంలో అవి పరిమిత సాధనాలే అని గుర్తించాలి. పరిమిత వర్ణాల కలయికతో ఏర్పడే పదాలు, వాక్యాలు కలిపి భాష అవుతుంది. మొత్తం భాష అనంతం, సంగీతం అంతా సరిగమ పదనిస అన్న సప్త స్వరాలతో ఇమిడి ఉన్నట్లు అనంత వాంగ్మయం అతి తక్కువ వర్ణాలలో ఇమిడి ఉంది. పరిమిత సాధనాలకు అపరిమితంగా వాడుక చేస్తూ సాహిత్య ప్రపంచం ఎంత విస్తృతంగా అభివృద్ధి చెందిందో సాహిత్య చరిత్రలను, సకల లిఖిత జ్ఞాన చరిత్రలను చూస్తే అర్థమవుతుంది. వర్ణము ధ్వనికి సంకేతమే కానీ ధ్వనికి అర్థం కాదు. వర్ణమంట ధ్వనికి సంకేతమే కానీ ధ్వనికి అర్థం కాదు. వర్ణాల కలయికతో ఏర్పడిన పదాలకు అర్థబోధక శక్తి ఉంది. వర్ణాల కలయికతో ఏర్పడిన పదాల కంట అర్థబోధక శక్తి ఉంది. అయితే ఆ అర్థానికి ఆ పదంతో సహజ సంబంధం ఏమీ లేదు. ప్రజా సమూహాల మధ్య సంప్రదాయకంగా అనూహ్యతంగా వస్తుంది ఆ అర్థం. వాచ్యార్థం, ప్రతియానార్థం అని 2 రకాలుగా ఉంటుంది. సాహిత్యం ప్రధానంగా రెండవ దానికి సంబంధించిన నిత్య జీవిత వ్యవహార జ్ఞానమంతా వాచర్యార్థంతో ముడిపడి ఉంటుంది. తెలుగు భాషకు సంబంధించి మౌఖిక అంశాలు అవగాహనకి ఇవి ప్రాథమిక జ్ఞాన విషయాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే చాలా వరకు యూజీసీ నెట్లో వచ్చిన క్వశ్చన్స్ చాలా వరకు ఈ టాపిక్లో ఉన్నవి.